ఇల్లు నీ పేరునుండొచ్చు కానీ ఆస్తి నా పేరునుందని రిటైర్డ్ జడ్జి పిఠాపురం జగన్నాథం గారు చెప్పారు, తెలుసుగా? అది ఆ ఇల్లు కూడా నా సొంతం చేసుకుంటా, మిమ్మల్ని ఖాళీ చేయిస్తా. అది జరగని పని. ఆ భ్రమల్ని తొలగిస్తా. కలలు కనకండి. ఏది కలో ఏది నిజమో అర్థమయ్యేలా చేస్తా. అలాగే నాకు ఈ ఇంట్లో అధికారాలు, హక్కు ఉన్నాయి. అడ్డమైన వాళ్ళని వెంటేసుకుని వస్తే రానిచ్చేది లేదు. ఏయ్, నన్ను పిచ్చివాణ్ణి చేసింది కాక మళ్ళీ నా ఇంటికి రావడానికి ఎన్ని గుండెలే నీకు? పోవే. సాకేత్, పో, సాకేత్, పో. ముందు దాన్ని వదలరా. నేను తీసుకొచ్చిన దాన్ని నా ముందే బయటకెంటడానికి ఎంత ధైర్యం రా నీకు? దుర్మార్గురాల్ని తీసుకొచ్చింది కాక నా ధైర్యాన్నే ఎంత బాగా ప్రశ్నిస్తున్నావు. అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఏ రాక్షసి, ఎందుకు వచ్చావు? ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. ఏమిట్రా, ఎందుకింత ఆవేశం? ఇలా అన్నిటికీ ఆవేశపడే అందరికీ శత్రువు అయ్యావురా. నేను ఎలా అయినా ఏమైనా పర్వాలేదు కానీ తను ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నాకు నా వాళ్ళని దూరం చేసి ఎవరికి ఏం కాని దానివి ఇలా నాటకాలాడి ఈ ఇంట్లో దూరడానికి వచ్చావా? నేనేం నాటకాలు ఆడలేదు. మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఏంటి సాకేత్, పళ్ళు రాలుతాయి, మొహం పగులుతుంది, రాక్షసి దెయ్యమని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా? నన్ను నువ్వేం ప్రశ్నించొద్దు. నువ్వేం అడిగినా మీ గ్రానీనే అడుగు, అంతేగాని నన్ను కాదు. ఏంటి గ్రాని, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని? ఇదిగో ఇప్పుడు ఇక్కడ చేస్తున్న దుర్మార్గం నుంచి, వాళ్ళింటికి వెళ్ళి చేసిన దౌర్జన్యం నుంచి, వాళ్ళ మానవ ప్రాణాలకు రక్షణ కల్పించి వాళ్ళ శుభకార్యాలు వాళ్ళు ఏ ఆటంకాలు లేకుండా జరుపుకోవటానికి రా. నేనేం దుర్మార్గం చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. రక్షించమని ఈ వగలాడి ఫోన్ చేస్తే నేను అక్కడికి రావాల్సి వచ్చింది. అది నువ్వు నిరూపించుకోలేకపోయావు కాబట్టే నువ్వు మళ్ళీ అదే తప్పు చేసి పిఠాపురం వంశానికి అపకీర్తి తెచ్చి పెట్టకూడదనే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే వాళ్ళ అబద్ధాల్ని నమ్ముతారు గాని నా నిజాన్ని నమ్మరన్నమాట. వాళ్ళ మోసాన్ని తెలుసుకోవడం లేదన్నమాట. ఇంతకాలం నీ మోసాన్ని, నాటకాల్ని నిజమని నమ్మి మోసపోయాంరా. నీ నైజం కళ్ళారా చూసిన తర్వాత కూడా నిన్నెలా నమ్మమంటావురా? వాళ్ళది అబద్ధమని ఎందుకు అనుకోమంటావు? నీ తప్పేం లేదని, అదే నీ వెంట పడుతుందని మొన్న దేవాలయంలో కూడా నిన్నే సమర్థించాను కదా. ఏం పుట్టక పుట్టావే నువ్వు? చిచి, నీకు గుడి బడి అని ఏ తేడాలు లేవా? ఎందుకు రైలా నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు అంటుంటే వాడిని అలా నిలదీస్తారు? కానీ దాని మానాన్నది సంజయ్తో నిశ్చితార్థం జరుపుకుంటుంటే నువ్వు వచ్చి పీటల మీద నుంచి లేపితే ఇంకా నిన్నెలా నమ్మమంటావురా? నా ముందే వాళ్ళ మీద అంత దౌర్జన్యం చేస్తే కూడా నీ వల్ల వాళ్ళకే ప్రమాదం లేదని నన్నెలా విశ్వసించమంటావు?